ద్వారకాలో దర్శనం చేసుకొని తినేసి రెస్ట్ తీసుకొని దాని తర్వాత ద్వారకా సైట్ సీన్ చూడడానికి పోయాను. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ద్వారకాలో ఉన్న లైట్ హౌస్ దగ్గరికి పోయినాం. అక్కడ సన్సెట్ వ్యూ ఫుల్ ఎంజాయ్ చేసినాం గైస్. నెక్స్ట్ చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మేము లైట్ హౌస్ అనమాట, లైట్ హౌస్ దగ్గరికి వచ్చినాము. సో ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, సన్సెట్ వ్యూ. సో యాక్చువల్గా లైట్ హౌస్ ఐ మీన్ మేము పోదామంటే 1 వీక్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడికి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఉంది చూడండి లైట్ హౌస్. ఈడ కూడా ఉంది ఒక లైట్ హౌస్. సో అక్కడ చూడండి కదా, అక్కడ శివుడు ఎంత బాగుంది, పడుతుంది ఎంత బాగుంది. వేవ్స్ అప్పుడు మస్తు వస్తుంది గైస్. సముద్రం నీళ్ళలో పోయేదాకా ఇన్నే కూర్చుంటాం. యా Wait a minute. Who are you? సముద్రం నీళ్ళలో పోయేదాకా ఇన్నే కూర్చుంటాం. యా సూర్యుడు నీళ్ళలో పోయేదాకా. ఇంకా కొంచెం కింద పోవాలి. దాని తర్వాత బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి అయితే పోయినాం గైస్. అక్కడ ఆరతి అయితే వేరే లెవెల్ ఉండే, మస్తు. గైస్ మేము ఇప్పుడైతే శివలింగం దగ్గరకు వచ్చేసాం. యా చూపించినాం కదా మీకు శివలింగం, ఆగని చెప్పేసి చూసినారా. సో దగ్గర పోదాము. సో ఇది మనం ఎట్లా ఎక్కాలి, ఓరెక్తారు గైస్, కాళ్ళు వస్తాయి మళ్ళీ. ఇప్పటిదాకా ఓరెక్తారు అని అన్నది గైస్, ఇప్పుడు మాత్రం ఎక్కాలంట. మీకు వెనకాల లైట్ హౌస్ కనిపిస్తుందా గైస్? లైట్ హౌస్ చూసినారా? రండి గైస్ పోదాం, నడవండి. ఇంకేమైనా ఉందా? నడవండి దాని తర్వాత మళ్ళీ ద్వారకాకి వచ్చేసినాం గైస్. మేమైతే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడానికి వచ్చినాం అనమాట. సో ట్రై చేస్తున్నాం. అది ఏంటి, సో షాపింగ్ కానీ స్టార్ట్ అవుతున్నాం. చూడండి మునక్కాయ చెప్తుంది, మస్ట్ ట్రై. సో చూస్తుంది చూడండి గైస్, చాలా రష్ ఉంది చూడండి గైస్. ట్రై చేసాం, బాగుంది. ఎట్లుంది? Where is my phone, Manvi? 9.5. I love it. బాగుంది గైస్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో మా డ్రెస్ ఇస్తున్నట్టు నేనైతే స్టోరీ పెట్టేసి ఇన్స్టాగ్రామ్, నేను కూడా స్టోరీ పెట్టిన. షాపింగ్ చేస్తాము, రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, మనం బార్గెనింగ్ చేయాలి గైస్. లేకపోతే గుజరాతీ గర్భా డ్రెస్సెస్ అట్లున్నాయి. దాని తర్వాత ద్వారకాలో షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ పూజకి కావాల్సిన వస్తువులు మంచి ఉంటాయి అన్నమాట. సో ఇంకా This is Akometeri moment. ఇక్కడ గుజరాతీ చెప్పులు, శారీస్, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు గుజరాత్కి వస్తే ఈ స్ట్రీట్ని విజిట్ చేయండి. నెక్స్ట్ డే నాగేశ్వర్కి వచ్చినాము. ఇక్కడ జస్ట్ చూడండి గైస్ ఎట్లా మెడిటేషన్ చేస్తుందో. ఇక్కడ నాగేశ్వర్లో వచ్చేసి చాలా ఆవులు ఉన్నాయి. అక్కడ ఒక ఆవు అయితే నక్షత్ర డ్రెస్లో పువ్వులు చూసి రియల్ అనుకొని తిననీకి వచ్చినాయి. చూడండి. నెక్స్ట్ మేము మళ్ళీ ద్వారకాకి రిటర్న్ అయిపోయినాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే అట్లా ఎవరైనా కోరికలు కోరుకొని తీరినాయి అనుకో అట్లా ఆఫర్ చేస్తారంట దేవునికి. సో చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నాం మేము ద్వారకాలో. సుధామ సేతు చూసేసి సముద్రనారాయణ టెంపుల్కి స్టార్ట్ అయినాము.
అక్కడ మధ్యలో ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి అక్కడ మధ్యలో ఆగి షుగర్ కేన్ జ్యూస్ తాగినాం. దాని తర్వాత మళ్ళీ సముద్రనారాయణ టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ ఈ టెంపుల్ చాలా పాత ఉండే అండ్ మంచి ఉండే. ఇక్కడ ఒక విండోలా ఉంది, అక్కడ నుంచి మాకు సముద్రం కనిపిస్తుంది. వ్యూ మాత్రం మస్తు ఉండే విండోలో నుంచి. సముద్రంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉండే, అవి చాలా క్లియర్గా కనిపించినాయి. అక్కడ నుంచి బేస్తల్ బీచ్కి పోయి ఫుల్ ఫొటోస్ దిగినాం అండ్ ఎంజాయ్ కూడా మస్తు చేసినాం. ఇక్కడ సన్సెట్ టైం అయితే సూపర్, అసలు వ్యూ అయితే హెవెన్. కొంచెం టైం హెవెన్ ముందు వచ్చేసా, మేము కొంచెం లేట్ వచ్చి తక్కువ నన్ను వదిలేసి వీడియో తీసి. బీచ్ పేరేమో బేచెల్లా బీచ్ సంథింగ్ మేము పెడతాం లొకేషన్. చోటన ఇక్కడ మట్టి కాలకి ఇంకా వేసుకుంటున్నాను ఎక్కువ. సో ఇక్కడ చాలా బాగుంది గైస్. సన్సెట్ ఏమైనా దారిలో చూసి తినాలి. మమ్మీ వాళ్ళు ఎవరు రాలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు మేము వచ్చినాం కదా, రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్. బాగున్నాయా మా గ్లాసెస్? బాగున్నాయా? ఎస్ గైస్, నేను తెచ్చుకోలే, మర్చిపోయినా గైస్. నేను పెద్ద ఈమె ఎప్పుడు తెచ్చుకున్నా రాయి నక్షత్రం, ఈమె రాయి ఉడకుండా నడుస్తుంది, కింద పడ్డానుకో మళ్ళీ ఏడుస్తుంది. ఇంకొక నెత్త వస్తుంది తలక. క్లోజ్ చేసిరు సంథింగ్ ఏమో ఉంది, టాటాయిస్ అవన్నీ, కానీ అది క్లోజ్ చేసిరు. మేబీ ఇట్లా స్టేక్ అనుకుంటా. చాలా మా ఇల్లు అక్వేరియం ఫిష్ మా ఇల్లు ఉంటాయి గైస్. రోజు సన్సెట్ సన్ రైజ్ కి హైదరాబాద్ లో సన్సెట్ ఉంటే బాగుండు. సన్ రైజ్ కి హైదరాబాద్ లో చాలా బాగుంది. ఏమో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ కళ్ళతో చూసే వరకు మీకు అర్థం కాదు. బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు లైక్ వేసుకోండి, ఎందుకంటే మీరు చాలా లక్కీ యా కరెక్ట్. అక్కడ ఇల్లు కదా, చాలా లక్కీ. ఎప్పుడు అది ఇల్లు కాదు, గుడిలు. దాని వెనకాల గుడి అటు సైడ్ వాళ్ళైతే నేను చెప్తున్నా, మీరు బీచ్ దగ్గర ఇల్లు ఉంటే అమ్మేయకండి అసలు, ఓకేనా? అసలు అమ్మకండి. యూ షుడ్ హ్యావ్ సో మచ్. బీచ్ తర్వాత బస్సులో ఎంజాయ్ చేసినాం గైస్ మేము ఫుల్. ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ నైట్ అవుట్ చేసి ఎంజాయ్ చేసినాం. దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ ఇన్ ది మార్నింగ్. రిటర్న్లో రైల్వే స్టేషన్కి పోతుంటే హోటల్ దగ్గర ఆగి మొత్తం హల్చల్ హల్చల్ చేసిన వాడంతా చూడండి. ఫైనల్లీ మా ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. పోయేటప్పుడు పాకెట్ ఫుల్ ఆఫ్ మనీతో విన్నాం, వచ్చేటప్పుడు పాకెట్ ఫుల్ ఆఫ్ మెమరీస్తో వస్తున్నాం గైస్. మా వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.